స్వయంభూ అండి, తర్వాత నాభి తర్వాత ఋషభుడు అంటే అర్థం అంటే ఇలా విచ్చుకున్న, ఇలా బయటకు వచ్చిన కాంతిపుంజం, ఫోర్స్ అన్నదాన్ని. అతనికి పుట్టినవాడు భరతుడు. మన భారతదేశానికి భారతదేశం అనే పేరు రావడం గల కారణంగా రామాయణంలో ఉన్న భరతుడు కాడండి, భారతంలో ఉన్న భరతుడు కాడు. ఈ స్వయంభూ మునిమనుడు, స్వయంభూ యొక్క కొడుకైన నాభి యొక్క కొడుకైన ఋషభుడు యొక్క మన కొడుకు కాబట్టి కానీ అందరం మనం ఈ శకుంతల ఈ భరతుడని దానివల్ల ఈ పేరు వచ్చింది అనుకుంటాం. భారతానికి ఆ పేరు రావడానికి భరతుడు కారణమయ్యాడు. ఎందుకంటే చంద్రవంశంలో ఉన్న గొప్ప రాజుల్లో గొప్పవాడు భరతుడు కాబట్టి అక్కడ భారతానికి, మహాభారతానికి మామూలుగా జయ దాని అసలు పేరు. జయ తర్వాత భారతం అనే పేరు రావడం కారణం ఏంటి అన్నప్పుడు ఈ అబ్బాయి వల్ల మొత్తం ఆ వంశం అంతా ఇదైంది కాబట్టి. కానీ భారతదేశానికి పేరు రావడం కారణం అత్యంత ప్రాచీన కాలం, పద్మపురాణం ప్రకారం ఈ స్వయంభూ మనువు యొక్క ముని మనవుడైన భరతుడు చెప్తాడు. ఆ భరతుడి కథలో ఏం చెప్తారంటే, మీరు దిగ్బంధనం అని చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. ఆ భరతుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి తపోశక్తినంతటినీ తన యొక్క హృదయంలోకి పెట్టుకుని అతను ఈ మొత్తం భారతదేశాన్ని అంతటినీ పునీతం చేసే వ్యక్తిగా వచ్చాడని అంటారు. అక్కడ అతను చేసింది కూడా దిగ్బంధమేనా? మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు కనెక్ట్ అవుతాం. ఒకలాగా దిగ్బంధనే, ఎందుకంటే అది ఒక బలాన్ని, అంత తపస్సు చేసిన బలం ఏదైతే ఉంటుందో అది అటు ఇటు కాకుండా, విచ్ఛిన్నం కాకుండా విచ్ఛేద స్థితికి తీసుకెళ్లే ఒక తపోశక్తి దిగ్బంధనం.